పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 30వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనము వరకు. యేసు ఈ రీతిగా బోధింపనారంభించను. ప్రార్థనకై 2 దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరి ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోభిని, అన్యాయము చేయువాడను, వ్యభిచారిణి కాను, ఈ సుంకరి వంటి వాడను కాను, అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు 2 మార్లు ఉపవసింతును, నా ఆదాయములో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించను. సుంకరి దూరముగా నిలువబడి కనులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కాని ఆ పరిసయుడు కాదు అని మీతో చెప్పుచున్నాను. ఎలయనా తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును అని యేసు పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, సామాన్య కాలం 30వ ఆదివార ముఖ్యమైనటువంటి వేదగ్రంథ పఠనాల సారాంశము, సందేశం ఏమిటి అంటే, దేవుడు గర్వాత్ములని అసహించుకొని దీనులపై తన కృపని కుమ్మరిస్తాడు. దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు అత్యంత దీనత కలిగి దేవునిక సన్నిధిలో మనము మెలుగుకోవాలి. మహా గొప్ప వేదాంతి అయినటువంటి పునీత అగుస్తీను గారు ఏమంటారంటే, గర్వము దేవదూతలంతటి వారినే సాతానులుగా మార్చివేస్తే, వినయము సామాన్యమైన మానవులను కూడా దేవదూతల స్థాయికి తీసుకొని వెళుతుంది. గర్వము దేవదూతలంతటి వారిని సాతానులుగా మార్చివేస్తే, వినయము సామాన్యమైన మనుషులను కూడా దేవదూతల స్థాయికి తీసుకొని వెళుతుంది. ప్రియులారా, శ్రీసభ చరిత్రలో పునీత థామస్ అక్వైనాస్ గారి అంతటి వేదశాస్త్ర పండితుడు, జ్ఞాని మరొకడు లేరు అంటే అది అతిశయోక్తి కాదు. పునీత థామస్ అక్వైనాస్ గారు 1225వ సంవత్సరం నుండి 1274వ సంవత్సరం వరకు సుమారుగా 49 సంవత్సరాల పాటు ఈ భూమి మీద జీవించారు. కానీ ఆయన రాసినటువంటి గ్రంథాలు, ఆయన రాసినటువంటి పుస్తకాలను చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు ఈ పునీత థామస్ అక్వైనాస్ గారికి ఇంత మహాజ్ఞానముతో నింపాడా అని మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన రాసినటువంటి కొన్ని మహాగ్రంథాలలో ఏమిటి అంటే, సుమ్మా థియోలాజికా అంటే థియాలజీ, వేదశాస్త్రం యొక్క సారాంశము అనేటువంటి పుస్తకాన్ని, సుమ్మా కాంట్రా జెంటీలెస్ అనేటు పుస్తకము, ఆన్ బీయింగ్ అండ్ ఎసెన్స్ అనేటువంటి పుస్తకం, ఇటువంటివి మహాజ్ఞానముతో నిండినటువంటి గ్రంథాలు. ప్రియులారా, పునీత థామస్ అక్వైనాస్ గారిని ఆయన చెప్పినటువంటి వేదశాస్త్రం, నియో ప్లటోనిజం, నియో అరిస్టాటిల్, ప్లేటో అంతటి వారి యొక్క సారాంశాన్ని మరలా ఆయన నూతన అర్థాలతో ప్రపంచానికి అందించాడు. ఒక్క మతపరంగా మాత్రమే కాదండి, సామాన్యంగా లౌకిక పరంగా కూడా థామస్ అక్వైనాస్ గారిని ఒక మహాజ్ఞానిగా, ఒక వేదాంతిగా, ఒక తత్వ శాస్త్రవేత్తగా పరిగణిస్తారు. అయితే ప్రియులారా, ఈ పునీత థామస్ అక్వైనాస్ గారిలో ఉన్న వినయం, దేవుని సన్నిధిలో ఆయన చూపించే మహా గొప్ప వినయం ప్రియులారా కొట్టొచ్చినట్టుగా కనబడుతుందండి. ఆయన తాను మరణశయ్య మీద ఉన్నప్పుడు, అంటే తన చివరి రోజులలో ఉన్నప్పుడు, ఆయన మరణించింది
1274 సంవత్సరంలో 1273 సంవత్సరంలో ఆయన పూజ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆయనకి దైవ దర్శనం కలిగి పరలోక ఆనందం అతను పొందుకున్నాడు. జరిగినట్టు వాస్తవం ప్రియులారా. పరలోక ఆనందాన్ని ఆ మహాజ్ఞాని పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత అప్పటి వరకు కూడా పునీత థామస్ అక్వైనాస్ గారు చెబుతూ ఉంటే బ్రదర్ రెజినాల్డ్ గారు ఆయన చెప్పేది రాస్తూ ఉండేవాళ్ళు అంటండి. ఈయన చెప్తా ఉంటే ఆయన రాయటమేనంటండి. అంత జ్ఞానం అలా ఒక నదిలాగా ప్రవహించేది థామస్ అక్వైనాస్ గారిలో. ఆయన చెబుతూ ఉంటే ఆయన రాస్తూ ఉండేవాడు, చెబుతూ ఉంటే రాస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే పునీత థామస్ అక్వైనాస్ గారికి ఈ పరలోక దర్శనం, పరలోక ఆనందం పొందుకున్నాడో ఇంకా ఆయన చెప్పటం ఆపివేశాడంటండి. ఆపివేసిన తర్వాత బ్రదర్ రెజినాల్డ్ గారు థామస్ అక్వైనాస్ గారి దగ్గరికి వచ్చి, తండ్రి గారా, మీరు దయచేసి చెప్పండి, ఇవి మహాగ్రంథాలు, దీన్ని పూర్తి చేయండి. ఎందుకనంటే ఇది శ్రీ సభకి, క్రైస్తవ్యానికి ఉపయోగపడే గ్రంథాలు ఇవి అని ఆయన అడిగితే అప్పుడట థామస్ అక్వైనాస్ అన్నారట, నేను ఇప్పటి వరకు రాసినటువంటి గ్రంథాలు నేను పొందుకున్నటువంటి దైవ జ్ఞానముతో, దైవ దర్శనముతో, పరలోక ఆనందముతో పోలిస్తే గడ్డి పరకల లాంటివి అని చెప్పారంటండి. జాగ్రత్తగా ఆలకించండి బిడ్డలారా. నేను ఇప్పటి వరకు రాసినటువంటి గ్రంథాలన్నీ కూడా, నా జ్ఞానమంతా కూడా నేను పొందుకున్న ఆ దైవ దర్శనముతో, నేను పొందుకున్నటువంటి ఆ పరలోక ఆనందముతో పోలిస్తే గడ్డి పోచ లాంటివి, గడ్డి పరక లాంటివి అని చెప్పారట. ప్రియులారా, దివ్య సప్రసాద ఆరాధనలో తాంతూ మెర్గో సాక్రమెంతుమ్ అనే పాట పాడతాం కదా. ఏంటది? శిరమును వంచుడి వినయముతోడా అనే పాట పాడతాం కదా. ఆ పాటను రాసింది ఎవరనుకుంటున్నారు? పునీత థామస్ అక్వైనాస్ గారు, మహాజ్ఞాని. ఆయన దేవుని సన్నిధికి వచ్చి ఏమన్నాడో తెలుసా? ఆ మహాజ్ఞాని ఏమంటాడో తెలుసా? నా జ్ఞానమంతా కూడా, నేను రాసిన గ్రంథాలన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం పొందే ఆనందముతో పోలిస్తే గడ్డి పోచ లాంటివి, గడ్డి పరక లాంటివి అని చెప్పాడంటండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, పునీత థామస్ అక్వైనాస్ గారు ఆయన జీవించిన తర్వాత, మరణించిన తర్వాత ఎన్నో అద్భుతాలు చేశాడు. మహాపరిశుద్ధుడు, అంతకంటే ఎక్కువగా దేవుడు అనని మహాజ్ఞానముతో నింపాడు. కానీ తనలో ఉన్న నిజమైన జ్ఞానం ఏమిటి అంటే, దేవుని సన్నిధిలో నా జ్ఞానమంతా కూడా ఒక గడ్డి పరక, గడ్డి పోచతో సమానమని వినయంగా ఉన్నాడు చూడండి. తనను తాను తగ్గించుకున్నాడు చూడండి. తన జ్ఞానాన్ని ఒక గడ్డి పోచతో, గడ్డి పరకతో పోల్చుకున్నాడు చూడండి. అది నిజమైనటువంటి జ్ఞానం ప్రియులారా. అది నిజమైనటువంటి వినయం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈనాడు ప్రియులారా, యేసు ప్రభువు దేవుని సన్నిధిలో మనం నీతిమంతులంగా, మనం గొప్పవారముగా పోల్చుకోకూడదు. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడూ కూడా పునీత థామస్గా అక్వైనాస్ గారి వలె మనం తగ్గించుకోవాలి. దీనత కలిగినటువంటి వారే దేవుని కృపను పొందుకుంటారు, కానీ గర్వాత్ములు ఎప్పటికీ దేవుని యొక్క మెప్పును పొందరు అనే సత్యాన్ని మనకి ఎరుకపరుస్తున్నారు. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. లూకాసు సువార్త 18వ అధ్యాయం 9వ వచనము. పిమ్మట యేసు తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచులని ఎంచు కొందరిని ఉద్దేశించి ఉపమానమును చెప్పారు. యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పబోతున్నారు. ఎవరిని గురించి? మేము నీతిమంతులం, మిగిలిన వాళ్ళందరూ కూడా నీచులు అని పరిగణిస్తారు చూడండి. అటువంటి వారి గురించి ఒక ఉపమానాన్ని చెబుతున్నారు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమిటట? ప్రార్థనకై 2 దేవాలయమునకి వెళ్ళిరి. ఒకడు పరిసయుడు, మరొకడు సొంకరు. ప్రియులారా, పరిసయులు ఎప్పుడూ కూడా మేము నీతిమంతులం, మేము పరిశుద్ధులం, దేవుని కట్టుబాట్లను తూచ తప్పకుండా పాటించేటువంటి వారం అని ఎంచేవారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పరిసయులంత చెడ్డవారేమి కాదు ప్రియులారా. కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి ఒకే ఒక గుణం ఏంటంటే, మేము నీతిమంతులం, మేము పరిశుద్ధులం అనే స్వభావమే
వారిని దైవకృప నుండి దూరం చేసింది. ఇదిగో వీరిరువురు కూడా దేవుని సన్నిధికి వెళ్ళారు. పరిసయ్యుడు నిలుచుండి ఏం చేస్తున్నాడండి? నిలుచుండి, దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయము చేయువాడను, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడను కాను, అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు 2 మార్లు ఉపవసింతును, నా ఆదాయములో 10వ వంతు చెల్లించుతున్నాను అని ప్రార్థించాను. ప్రియులారా, ఈ పరిసయ్యుని ప్రార్థనలో ఎక్కడైనా కానీ దేవుని మహిమను గురించి, దేవా నువ్వు నాకు ఈ సహాయం చేశావు, దేవా నువ్వు నాకు ఈ సహాయం చేయి, నేను నీ మీద ఆధారపడుతున్నాను, దేవా నీకు కృతజ్ఞతలు అనేటువంటి మాటలు వినపడ్డాయా? లేవండి. ప్రతి పదములో కూడా తన గొప్పను తాను చెప్పుకున్నాడు. ఎవరి ముందు? దేవుని ముందు. ప్రియులారా, తనను తాను హెచ్చించుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? తనను తాను హెచ్చించుకుంటున్నాడు. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, దేవా, ఓ దేవా, నేను ఇతరుల వలె లోపిని కాను. వెంటనే అసలు ఆ ప్రార్థన ప్రారంభమే ఇతరులను నిందించటం, తనను గొప్పవాడిగా చేసుకోవటం. మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ప్రియులారా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ఎవరైనా కానీ, ఎవరిని ఉద్దేశించి నేను చెప్పటం లేదు కానీ, ఈ మధ్యకాలంలో మన ప్రపంచంలో ఒకలాంటి వాతావరణం బయలుదేరింది. ఏమిటి అంటే, పక్కన వాడిని నానా మాటలు అని, వాడు నీచుడని, వాడు పనికిరాని వాడని, వాడు వెధవా అని చెప్పటం ద్వారా నేను గొప్పోడిని అయిపోతా అని అనుకుంటున్నారండి. వీడియోలలో కూడా కొన్నిసార్లు కొంతమంది హద్దులు మీరి, కొంతమంది మహా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారిని ఏ మాట పడితే ఆ మాట అనటం ద్వారా వీళ్ళేదో గొప్పోళ్ళు అయినట్లుగా వీళ్ళు భావిస్తున్నారండి. అది ఎన్నటికీ కూడా జరగదు ప్రియులారా. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో ప్రియులారా, మదర్ తెరేసా మీద కొన్ని చెయ్యకూడనటువంటి వీడియోలు, అనకూడనటువంటి మాటలు, వెయ్యకూడనటువంటి నెపాలు వేస్తూ వీడియోలు చేస్తున్నారు కొంతమంది. మహాఘోరాతి ఘోరంగా ఆమె స్త్రీలని ఇతర దేశాలకు అమ్ముకునేది, పిల్లల్ని ఆమె కొంచెం చంపేసేది, ముసలోళ్ళకి సరిగా వైద్యం చేసేది కాదు. ఈ విధంగా చెయ్యకూడనటువంటి నిందలు వేసి ఆ వీడియోలలో వాళ్ళు చెప్తున్నారండి. తద్వారా ఎవ్వరు కూడా గొప్పవారు కాలేరండి. అదేవిధంగా కొన్ని వీడియోలు చూశానండి. అవును, ఈ విషయంలో మహాత్మా గాంధీ అన్నీ నిజాలే, అన్నీ సత్యాలే, అన్నీ మంచి చేశాడని నేను అంటలేదండి. ఆయన కూడా ఒక మనిషే, ఆయనను కూడా కొన్ని లోపాలు ఉండవచ్చు. కానీ ప్రియులారా, మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, మనకి స్వతంత్రం రావటంలో, భారతదేశానికి స్వతంత్రం రావడంలో ఆయన పాత్ర, ఆయన భూమిక ఆయన పోషించాడు, దీనిని కాదంటల్లా. కానీ ఈ మధ్య కాలంలో ఆ మహాత్మా గాంధీని కూడా అత్యంత నీచంగా మాట్లాడటం, నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం. ప్రియులారా, ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తిని మనం నీచంగా మాట్లాడటం ద్వారా మనం గొప్పవాళ్ళం అయిపోము, లేకపోతే ఇంకొక వ్యక్తిని గొప్పవాడిని కూడా చెయ్యమండి. ఏనాడు అది జరగదండి. ఇక్కడ పరిసయ్యుడు చేస్తుంది కూడా అంతే. ముఖ్యంగా దేవుని సన్నిధిలో ఎదుటివాడినో తప్పు పట్టడం ద్వారా, ఎదుటివాడిని తక్కువ చేసి చూడటం ద్వారా దేవుని సన్నిధిలో మనం మెప్పును పొందము. అసలు ఆ ప్రార్థనను దేవుడు ఆలకించడండి, తిరస్కరిస్తాడు, అసహ్యించుకుంటాడు. ఏం చేస్తున్నాడండి? పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను ఇట్లు ప్రార్థించను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోపిని కాను. వెంటనే ఇతరుల గురించి మాట్లాడు. ఇతరుల గురించి నీకెందుకు? ఆ తర్వాత ఇతరుల వలె అన్యాయం చేయువాడను కాను, ఇతరుల వలె వ్యభిచారము చేయువాడను కాను అంటున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడంటే, ఈ సుంకరి వంటి వాడను కాను, అందుకు నీకు కృతజ్ఞతలో. ఎంత దారుణం ప్రియులారా! దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా, నీవు నాకు జీవాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు, ఇది మంచిది. దేవా, నీవు నాకు కావలసినట్టు అనుదిన ఆహారాన్ని ఇస్తున్నావు, నీకు స్తోత్రాలు, ఇది మంచిది. దేవా, నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రాలు, మంచిది. దేవా, నువ్వు నాకు ఉద్యోగాన్ని ఇచ్చావా, ఇవి చెప్పొచ్చు. కానీ అలా కాకుండా నేను ఇతరుల వల్ల నీచుడిని గాను, ఇతరుల వల్ల లోబిని గాను, ఇతరుల వల్ల వ్యభిచారిని కాను, నేను ఆ సుంకరి వంటి వాడిని కాబట్టి నీకు స్తోత్రాలు. ఇది దారుణమైన ప్రార్థన, దేవుడు అసహించుకునే ప్రార్థన. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, మన ప్రార్థనలో ఇతరులు వచ్చారు అంటే
వాళ్ళ మేలు కొరకై ప్రార్థన చేస్తేనే వాళ్ళ యొక్క సందర్భం మన ప్రార్థనలో రావాలి. అనారోగ్యంతో ఉన్నారు ఎవరన్నా, దేవా ఆ వ్యక్తిని గాయపడినటువంటి పరిశుద్ధమైన హస్తాలతో తాకండి అయ్యా. అంతే. మనకి కీడు చేసినా దేవా ఆ వ్యక్తిని క్షమించే శక్తిని నాకు దయచేయండి అయ్యా. ఇతరుల మేలు కోరే మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, కానీ ఇతరులని నీచంగా చూడటం, ఇతరుల కీడు కోరి మనం ప్రార్థిస్తే అది మనకి మేలుకు బదులుగా కీడు చేస్తుంది. జాగ్రత్తగా గమనించాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, మనం ప్రియులారా దేవుని సన్నిధిలో అహంకారముతో ఉంటే దేవుని కృప నుండి మనం దూరం అయిపోతాం. దేవుని యొక్క ఆశీర్వాదం నుండి మనం దూరం అయిపోతాం. దేవుని యొక్క దీవెనల నుండి మనం వెలివేయబడతాం. ఎప్పుడు దేవుని సన్నిధిలో అహంకారముతో ఉన్నప్పుడు దేవుని కృపకి మన అహంకారము అడ్డంకిగా మారిపోతుంది, అడ్డుగోడగా మారిపోతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం ఏమని చెప్తుందంటే, అహంకారము వినాశనమునకు దారితీయును, గర్వము పతనమునకు దారితీయును. అహంకారము వినాశనమునకు దారితీస్తే గర్వము పతనానికి దారితీస్తుందట. ముఖ్యంగా ప్రియులారా, మదర్ తెరేసా గారు చెప్పినట్లుగా ఆధ్యాత్మిక గర్వం అనేటువంటిది అన్ని గర్వాల కంటే కూడా మహా నీచమైనటువంటిది. ఆధ్యాత్మిక గర్వం, నేను వాడికంటే పరిశుద్ధుడని, నేను ఆమె కంటే ఎక్కువ గుడికి వెళుతున్నాను, నేను ఆమె కంటే ఎక్కువ జపమాల్లో జపిస్తున్నాను, నేను వాళ్ళకంటే ఎక్కువ దాన ధర్మాలు చేస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక గర్వం ఉంది చూడండి, అది అన్ని గర్వాల కంటే కూడా అత్యంత నీచమైనటువంటిదట. జాగ్రత్తగా ఉన్న ప్రియులారా, ఈ ఆధ్యాత్మిక గర్వాన్ని మన దరి చేరకుండా మనం ఉండటానికి ప్రయత్నం చేద్దాం. మదర్ తెరేసా పలుకుతుంది, అన్ని గర్వాల కంటే కూడా ఆధ్యాత్మిక గర్వం మహా నీచమైనటువంటిది. ప్రియులారా, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనములో ప్రియులారా, యెషయా ప్రవక్త ఇదిగో ఈ గర్వాన్ని గురించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనము, మనం ఒకవేళ ప్రార్థన చేసినా కానీ గర్వముతోటి మన ప్రార్థన ఒక అడ్డుగోడగా మారి ఆ ప్రార్థనని, ఆ మంచి క్రియలను కూడా కీడుగా మార్చేస్తుందంటండి. వాక్యాన్ని చదువుకుందాం. మేమెల్లరము అశుద్ధులమైతిమి, మా పుణ్యక్రియలు మలిన వస్త్రముల వంటివి అయిపోయాయి. మన పుణ్యక్రియలు అంటండి ఎలా మారిపోయాయి అంటండి, మలినముతో కూడినటువంటివి అయిపోయాయి అంటండి. మన ప్రార్థనలు మలినముతో కూడుకుపోయాయి. ఎప్పుడు మనలో గర్వం ఉంటే, ప్రార్థనలో గర్వం ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ గర్వం ప్రతి ఒక్కళ్ళు అంత చింతపిక్కంత ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు ఈ చింతపిక్కంత ఉంటుందండి. నేను చాలాసార్లు వివరించాను, గర్వం ఒక రకం కాదు, గర్వం చాలా రకాలండి. ఒకడు నేను బాగా చదివేవాడిని, నాకు జ్ఞానం ఉందని గర్వంతో ఉంటాడు. ఇంకొకళ్ళు నేను అందంగా ఉన్నాను, ఎర్రగా బుర్రగా ఉన్నానని, నేను ఎత్తుగా ఉన్నానని, నేను బాగా బలంగా ఉన్నానని గర్వంతో ఉంటారు. కొంతమంది నాకు ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయని గర్వంతో ఉంటారు. కొంతమంది నేను బాగా గొప్ప ఉద్యోగంలో ఉన్నాను, నాకు అధికారం ఉందని గర్వంతో ఉంటారు. కొంతమందిని ఎక్కువ జాతి వాడిని గర్వంతో బ్రతుకుతుంటారు. ప్రియులారా, గర్వం ఏ రూపములో ఉన్నా కానీ గర్వం మన పతనానికి దారి తీస్తుంది. గర్వం మన మంచి క్రియలని, మన పవిత్రమైన మలిన వస్త్రములుగా మార్చివేస్తుందంటండి. ఇదిగో లూకాసు వార్త 1వ అధ్యాయము 51, 52 వచనములలో మరియ తల్లి పాడినటువంటి స్తోత్రగీతములో గర్వం ఒక మనిషిని ఏమి చేస్తుందో, అహంకారం ఒక మనిషిని ఏమి చేస్తుందో, దేవుడు అహంకారం ఏం చేస్తాడో చెప్తుంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 51వ వచనం నుండి చదువుకుంటే, ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనను విచ్ఛిన్నము గావిస్తాడు. అహంకారులను అంటండి విచ్ఛిన్నము గావిస్తాడంటే, బాబేలు గోపురాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బాబేలు గోపురము దగ్గర ఏమి జరిగింది, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమన్నారు పిల్లారా, మనమందరం ఏకమై మనం ఒక శిఖరాన్ని, నగరాన్ని, ఒక పర్వతాన్ని నిర్మిద్దాం, అది ఆకాశమును మించిపోవాలి. దేవుని గురించి లేదు అక్కడ.
అహంకారాలను ఏం చేస్తాడంటండి? వారి యొక్క ఆలోచనని విచ్ఛిన్నము గావిస్తాడంటండి. అక్కడ విచ్ఛిన్నము గావించాడు పిల్లారా. అధిపతులను ఆసనం నుండి పడద్రోస్తాడంటండి. గర్వముతో ఉన్న అధికారులను అంటండి ఆసనముల నుండి పడద్రోస్తాడట. ప్రియులారా, మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఈ రోజున, గర్వం దేవుని కృపకి అడ్డుగోడగా మారిపోతుంది. దేవుని కృప మనను చేరకుండా ఒక అడ్డంకిగా మారిపోతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, నిజమైన ప్రార్థన తనను తాను తగ్గించుకోవడమే. దేవుడు ఇష్టపడే ప్రార్థన తగ్గింపు కలిగిన ప్రార్థన, వినయము కలిగిన ప్రార్థన. ఈనాడు సుంకరి దేవుని సన్నిధికి వచ్చి ఏమని ప్రార్థిస్తున్నాడు? ఎక్కువగా ప్రార్థిస్తున్నాడా? గొప్పలు చెప్పుకుంటున్నాడా? ఏమీ లేదు. జాగ్రత్తగా ఒకే ఒక మాట అండి సుంకరి చేసిన ప్రార్థన. ఏమంటున్నాడు? లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనంలో, సుంకరి దూరముగా నిలవబడి కనులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా ఈ పాపాత్ముని కనికరించుమని ప్రార్థించాడు. అంతే, అయిపోయింది. అతడు చేసిన క్రియలు దేవునికి దూరంగా నిలబడి రొమ్ము బాదుకొనుచు కనులను పైకెత్తుటకైనా సాహసింపక, ఓ దేవా ఈ పాపాత్ముని కనికరింపుము. చాలామంది మన చర్చిల్లో చేసేది ఏంటంటే, పీఠానికి ముందు ఎంత చోటున్నా కానీ దాన్నంతా విడిచిపెడతారు, చివరన నిలబడతారు. బలలున్నా కూర్చోరు, చివరన నిలబడతారు. జేబులో చేతులు పెట్టుకొని చేతులు కట్టుకొని నిలబడతారు. విచారణ గురువులు మొత్తుకుంటారు, ముందుకు రండి, ముందుకు రండి, ముందుకు రండి, ముందుకు రండి. రారు. అట్లాంటి వాళ్ళు కోట్ చేసే వాక్యం ఏంటి తెలుసా? ఏమయ్యా నువ్వు ముందుకెందుకు వచ్చి కూర్చోవయ్యా? ఫాదర్ మీకు తెలియదా? బైబిల్లో సుంకరి దేవాలయానికి చివరి నిలబడ్డాడు. ఎట్లాంటి కోట్ చేస్తారు. దాని అర్థం అది కాదండి. ఇది ఒక సంజ్ఞతో కూడినటువంటి, ఒక పరమార్థంతో కూడినటువంటి అర్థం రావడానికి అక్కడ వారారు. ఏమిటి? సుంకరి దేవుని వైపు కనులెత్తటానికి కూడా సాహసింపక రొమ్ములు బాదుకొనుచు, దేవా ఈ పాపిని కనికరించుము అన్నాడు. ఇది దీనతతో కూడిన ప్రార్థన, వినయముతో కూడిన ప్రార్థన, దేవుడు మెచ్చేటువంటి ప్రార్థన. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనంలో ప్రియులారా, దేవుడు ఎటువంటి వారిని మెచ్చుకుంటాడు అనే సత్యాన్ని మనకు నేర్పిస్తుంది. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము, మహోన్నతుడు శాశ్వతుడు పవిత్రుడనైన ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, నేను ఉన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను వినయాత్ములు పశ్చాత్తాప మనస్కులు అయిన వారితో వసింతును, వారికి నూతన బలమును దయచేయుదును. ఎంత చక్కటి మాట. దేవుడంటండి ఉన్నతమైన పవిత్ర స్థలములలో నివసిస్తాడంటండి. అయినా కానీ వినయాత్ములు పశ్చాత్తాప మనస్కులు అయిన వారితో నివాసం ఉంటాడు, వారిలో నివాసం ఉంటాడు. రెండు మాటలు పిల్లరా, వినయము పశ్చాత్తాపము కలిగిన వారితో, కలిగిన వారిలో దేవుడి నివాసం ఉంటాడు. ఈ సుంకరిలో మనకి ఇవి రెండు కనబడుతున్నాయి, వినయము పశ్చాత్తాపము. దేవుని సన్నిధికి వచ్చి కనులను పైకెత్తుటకైనా సాహసింపక రొమ్ములు బాదుకొనుచు తల దించుకొని అడుగుతున్నాడు, వినయము. రెండవది ఏమని ప్రార్థన చేశాడు? దేవా ఈ పాపాత్ముని కనికరించు, పశ్చాత్తాపడ్డాడు. ఇవి రెండూ కూడా ఆ యొక్క సుంకరిలో ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఆ సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. దేవుడు సుంకరిలో ఉన్నాడు. ప్రియులారా, యెషయా గ్రంథం ఏమని చెప్తుందండి? ఇదిగో నేను మహోన్నత స్థలములలో ఉండువాడను, అయినను ఇదిగో వినయాత్ములు పశ్చాత్తాప మనస్కుల యొక్క హృదయాలలో నేను నివసిస్తాను అని పలుకుతున్నాడు. ఇదే విషయాన్ని ప్రియులకు దేవుని బిడ్డలారా 138వ కీర్తన 6వ వచనము కూడా ఈ విధంగా సెలవిస్తుంది. 138వ కీర్తన 6వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది,
మహోన్నత స్థానమున ఉండియు నీవు దీనులను గమనిస్తువు. దేవుడు అంటండి మహోన్నత స్థానములో ఉన్నా కానీ దీనులను మాత్రమే ఆయన చూపు దీనుల మీద పడుతుందట ప్రియులారా. దీనుల మీదకి సరాసరిగా దిగి వస్తుందంటండి ఆయన చూపు. ఆ తర్వాత దూరము నుండి గర్వాత్మలను పరికింతువు, వారిని అసహ్యించుకుంటా, వారిని పరిశీలిస్తావని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఏ విధముగా ఉన్నావు? నీ ప్రార్థనా జీవితం ఏ విధముగా ఉంది? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నువ్వు ఏ విధముగా ఉన్నావు? ప్రియులారా, ఇది ఒక ప్రార్థన చేసే విధానము గురించి మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో మనం చేసేటువంటి సేవ ఏ విధముగా ఉండాలి తెలియజేస్తుంది. ఏమిటి? పరిసయుడు సుంకరి అనే ఉపమానం మనకి దేవుని సన్నిధిలో మనం ఒక సేవ చేసిన తర్వాత, ఒక సహాయం చేసిన తర్వాత మనం ఏ విధముగా ఉండాలి అనే సత్యాన్ని కూడా మనకు నేర్పిస్తుంది. మనం దేవుని సన్నిధిలో ఏదైనా సేవ చేసినప్పుడు మన గొప్పల కోసం మనం వెళ్ళకూడదు. దేవుని సన్నిధిలో మనం ఏదైనా సహాయం చేస్తున్నప్పుడు, ఒక సంఘ పెద్దగా ఉన్నప్పుడు, లేకపోతే మరిదల సభ్యులుగా ఉన్నప్పుడు, ఒక విన్సెంట్స్ ఆఫ్ ది పాల్ సొసైటీ సభ్యుడిగా ఉన్నప్పుడు, ఒక కౌన్సిల్ మెంబర్గా ఉన్నప్పుడు మనము ప్రియులారా మనము చేయాల్సిందంతా చేసి కూడా పౌలు గారు పలికినట్లుగా, లేకపోతే యేసు ప్రభు ప్రియులారా 3 వారాల క్రితం ఒక ఉపమానంలో చెప్పినట్లుగా, ఇదిగో నేను చేయాల్సిందంతా చేశాను, అంతా దేవుని మహిమ కొరకే, నాదేమి లేదని తగ్గింపు జీవితాన్ని కలిగి మనం జీవించాలి. లేకపోతే మన గొప్పలకు వెళితే పిల్లారా మనం ఈ లోకంలో ప్రతిఫలం పొందేశాం, దేవుని దీవెనలు మనకి ఇంకా రావు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకి రావు. ఎందుకంటే మనం ఈ లోక సంబంధమైన మెప్పు కోసం మనం చూస్తున్నాము, కానీ దేవుని యొక్క మెప్పు కోసం మనం చూడట్లా. దేవుని యొక్క మెప్పు కోసం మనం చూసేటువంటి వారం అయితే అదిగో అక్కడ చేసి మనం కనబడకుండా దీనత కలిగి వెళ్ళగలగాలి. అప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. బైబిల్ గ్రంథంలో ప్రియులారా మీరు దేవుడు ఎన్నుకున్నటువంటి ఆ యొక్క ప్రవక్తలని, దీర్ఘదర్శులను చూడండి. అందరూ కూడా దీనత కలిగినటువంటి వారే, తగ్గింపు కలిగినటువంటి వారే. అబ్రహాము ఎలా ప్రార్థన చేస్తాడండి? సొదోము గొమొర్రా పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నా, అక్కడే వారి యొక్క దౌష్టికం మితిమీరిపోయింది, వావి వరుసలు లేకుండా ఉన్నారు అన్నప్పుడు అబ్రహాము ఏ విధంగా ప్రార్థన చేశాడు? దేవా, నేను బూడిద పోగునే, మట్టి మనిషినే, అయినా దేవరవారి సన్నిధిలో సాహసము చేసి అడుగుతాను అని అంటాడండి. ఎంత దీనత్వ ప్రియులారా! మోషే ప్రియులకు దేవుని బిడ్డలారా, మోషేని గురించి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం ఏమని పలుకుతుంది? భూమి మీద సంచరించిన వాళ్ళందరిలో కూడా మోషే అంతటి వినయము గలవాడు మరొకడు లేడు అంటాడండి. మోషే మహావినయవంతుడు అని పలుకుతాడు. కాబట్టే దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ వినయం క్రైస్తవులమైన మనలో ఉండాలి. అప్పుడే మనం దేవుని కృపను పొందుకుంటాం. ప్రియులారా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ప్రియులారా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభు గురించి దేవుని యొక్క వాక్యము ద్వారా పౌలు గారు ఏమని పలుకుతున్నాడు? ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా దేవునితో తన సమానత్వమును పట్టుకొని వేలాడలేదు. తద్భిన్నముగా ఆయన మానవ మాత్రుడై శిలువ మరణం వరకు విధేయత చూపించాడు, వినయాన్ని చూపించాడు, రిక్తును చేసుకున్నాడని పలుకుతాడు. కాబట్టే దేవుడు, తండ్రి దేవుడు కుమారుని అన్ని నామముల కంటే ఘనముగా లేవనెత్తాడు. ప్రియులారా, ప్రభు ఈరోజు ఒక మాట పలుకుతున్నాడు. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. నీవు ఏ విధముగా ఉన్నావు? ఆత్మ పరిశీలన చేసుకో. ప్రియులారా, దీనత దీవెన ఇస్తుంది, దీనత దీవెనలు తెస్తుంది. గుర్తుపెట్టుకోండి మాటని. దీనత దీవెన ఇస్తుంది, దీనత దీవెన తెస్తుంది. లూకా సువార్త 18వ అధ్యాయము. ఇదిగో ఈనాటి చివరి ముగింపుగా యేసుప్రభు ఏమని పలుకుతున్నాడు? ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృపను పొంది ఇంటికి వెళ్ళినటువంటి వాడు ఈ సుంకరియే కానీ ఆ పరిసయుడు కాడు. లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనములో దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణించబడి తిరిగి వెళ్ళినది ఆ సుంకరియే కానీ ఈ పరిసయుడు కాడు. గర్వం ఆ పరిసయుని యొక్క దీవెనలు పోగొట్టింది. దీనత
ఈ సుంకరి యొక్క దీవెనలో హెచ్చించింది, దేవుని కృపని పొందుకునేటట్లుగా చేసింది. ప్రియులకు దేవుని ముగింపుగా ప్రభు ఏమంటున్నాడు, ప్రియులారా, ఎలయన తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనములో, మీరు ప్రభువు సన్నిధిలో వినయము కలిగి ఉండండి, ఆయన మిమ్ము ఉద్ధరించును అని పలుకుతున్నాడు. ప్రభువు సన్నిధిలో మిమ్ము మీరు తగ్గించుకొనండి, ఆయన మిమ్ము లేవనెత్తుతాడు అని పలుకుతున్నాడు. పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 6వ వచనములో, ప్రియులారా, దేవుని సన్నిధిలో వినమ్రులు కండు ఆయన మిమ్ము యుక్త సమయమున ఉద్ధరించును అని పలుకుతున్నాడు. దేవుని సన్నిధిలో వినమ్రులు కండు ఆయన మిమ్ము యుక్త సమయమున ఉద్ధరించును అని పలుకుతున్నాడు. ఈనాడు ప్రభువుని వేడుకుందాం పిల్లారా. ఒకవేళ మనలో ఎటువంటి గర్వం ఉన్నా కానీ, తెలియనటువంటి ఎటువంటి ఆ అహం మనలో ఉన్నా కానీ, నేను మనం జీవిస్తున్నట్టు ప్రపంచం సెల్ఫీ ప్రపంచం. అంటే నేనే ఎక్కడికి పోయినా నేను కనపడాలి, నేను సెల్ఫీ, నన్ను నేను తీసుకున్నా. అంతకుముందు ఇతరులను తీసేవాళ్ళం అండి, ఒకడు వెళ్ళేవాడు ఇంకోటి తీసే. ఇప్పుడు అలా కాదు, నన్ను నేనే ఎప్పుడు చూస్తాను. నేను ఎక్కువైపోతున్నా, అహం, ఈగోయిజం. జాగ్రత్త వహించుదాం పిల్లారా. ఒకవేళ మనలో ఏ కోశమందునైనా కానీ ఈ గర్వం ఉన్నట్లయితే ప్రభు యొక్క దీవెనలు మనం కోల్పోతాం, ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనం కోల్పోతాం. ఆ విధంగా మనకు జరగకూడదు. ఆ సుంకరి వలె దేవుని సన్నిధిలో దీనత కలిగి ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని వేడుకుందాం. దేవా, నాకు తెలియకుండా ఒకవేళ నేను గర్వంతో ప్రవర్తిస్తున్నట్లయితే, గర్వముతో జీవిస్తున్నట్లయితే, ఏ కారణం చేతైనా కావచ్చు, నా ఆస్తి పాస్తుల వల్ల, నా అంతస్తు వల్ల, నా చదువు వల్ల, నా జ్ఞానం వల్ల, నా అందచందాల వల్ల, నాకున్నటువంటి లేకపోతే జాతి వల్ల, లేకపోతే వివిధ కారణాల చేత నాలో ఆ గర్వం ఉన్నట్లయితే ప్రభువా నన్ను తీసివేయి. అన్నిటికంటే ముఖ్యంగా నీ సన్నిధికి వచ్చినప్పుడు ఆధ్యాత్మిక గర్వం నాలే ఉందేమో, నన్ను క్షమించు నా తండ్రి, నాకు వినయాన్ని ప్రసాదించయ్యా, నాకు దయచేయి తండ్రి అని తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడ యేసురాజా, దేవుని కుమారుడవైన నీవే నిన్ను నీవు తగ్గించుకొని మానవ మాతృనిగా రిక్తుని చేసుకొని జన్మించావు. ఈనాడు పరిసయుడు, సుంకరి ఉపమానాన్ని మా ముందుంచుతూ తమను తాము నీతిమంతులుగా ఎంచువారు, ఇతరులను నీచులుగా ఎంచువారు దేవుని సన్నిధిలో దీవెన పొందలేరు అని చాలా స్పష్టంగా, సూటిగా మాకు అర్థమయ్యే భాషలో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మీ సన్నిధిలో ఉన్న బిడ్డలమైన మా మందరిని దీవించండి, మా హృదయాన్ని పరిశీలించండి ప్రభువా. హృదయాంతరంగాన్ని అవలోకించువాడవు నీవు. మాలో ఒకవేళ గర్వం ఉన్నట్లయితే, తెలియనటువంటి అహం ఉన్నట్లయితే ప్రభువా దాన్ని తీసివేయండి తండ్రి. వినయమనే సుగుణాన్ని మాకు అనుగ్రహించండి నాయన. నీ సన్నిధిలోనికి వచ్చినప్పుడు మా నిత్య జీవితంలో అత్యంత వినయము కలిగి జీవించే కృపను మాకు దయచేయండి తండ్రి. గర్వము దేవదూతలను కూడా నాశనము చేసింది ప్రభువా. గర్వము కారణముగా ఎంతోమంది నాశనమైపోయారు, ఎంతోమంది నీ కృపను కోల్పోయారు తండ్రి. మేము ఆ విధంగా కాకుండా దీనత కలిగి వినయముతో సుంకరి వలె గుండెలు బాదుకుంటూ కరుణనెత్తలేక, దేవా నేను పాపినయ్యా అని సన్నిధిలోనికి వచ్చి పలికే దీవెన కృపను మాకు దయచేయండి. ఓ యేసురాజా, ఈనాడు నీ సన్నిధిలోనికి వచ్చి ఈ వాక్య పరిచయను ఆలకిస్తున్న బిడ్డలందరిని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి నాయన. ముఖ్యముగా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా, నీ గాయపడిన హస్తం నుండి కాయ రక్తముతో ప్రభువా వారిని కడగండి, శుద్ధి చేయండి, స్వస్థపరచండి తండ్రి. నీ అద్భుత శక్తి కలిగినటువంటి నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రభువా వారి మీద చిలకరించండి. ఎంతోమంది బిడ్డలు ప్రభువా దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నటువంటి వారు, ఫాదర్ గారండి మా కోసం ప్రార్థన చేయండి అయ్యా అని అడిగినటువంటి వారందరినీ క్షణంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను.
వారందరిని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి నాయన, నీ అద్భుతాలు చేయండి ప్రభుగా. అదేవిధంగా కుటుంబాలలో శాంతిని సమానం దయచేయండి ప్రభుగా. భార్యాభర్తలు, పిల్లల తల్లిదండ్రుల మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయండి. అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయండి. కుటుంబాలను కట్టండి, నిలబెట్టండి, దృఢపరచండి తండ్రి. సాతానుడు నెట్టివంటి వాడి కుటుంబాలను కూల్చివేస్తున్నాడు తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఎవరైతే బిడ్డలు వివిధ అవసరాలతో మా కొరకే ప్రార్థించండి స్వామి అని అడిగారో వారి కొరకే ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా వ్యసనాలకు లోనైపోయినట్టు యువతి యువకుల కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా భవిష్యత్తుని ఏ విధంగా ఉండబోతుందో తెలియక భయముతో ఉంటున్నటువంటి యువతి యువకుల కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరైతే వివిధ రకాలంటి వ్యసనాలకి బానిసలైపోయారో వారికి విడుదల దయచేయండి ప్రభుగా. తల్లిదండ్రులు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారయ్యా, వారి కన్నీటి ప్రార్థన ఆలకించి బిడ్డలలో మారు మనసును దయచేయండి తండ్రి. ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా ఎదిరిస్తూ ప్రభువా తల్లిదండ్రులకు ఒక భారముగా తయారైపోయారు తండ్రి. వారిని మార్చండి తండ్రి, క్రమమైనటువంటి మార్గంలో నడిపించండి నాయన. ఎంతోమంది బిడ్డలు ప్రభువా ఇదిగో ఈ రోజుల్లో ప్రభు వివిధ అవసరాలతో ప్రార్థన చేయమని అడుగుతున్నారు. బిడ్డల వివాహం నిమిత్తమై, గర్భఫలం విషయమై, చదువుల విషయమై, వివాహం విషయమై, ప్రత్యేకమైన రీతిలో ప్రభుగా ఇదిగో మరి అప్పుల విషయమై వివిధ అవసరాలతో ప్రభు ప్రార్థించమని అడుగుతున్నారు. వారందరిని దీవించమని, ఆశీర్వదించమని ప్రభుగా మరొక్కసారి నాయన ఈ వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లు ఉంచి మా కొరకే ప్రార్థన చేయమని అడుగుతున్నారు వారందరిని దీవించమని, ఈ పరిచర్య ముందుకు సాగటానికి ఎవరైతే ఆర్థికంగా వారికి సహాయం అందిస్తున్నారు వారందరిని దీవించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.